అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్తో భేటీ అయ్యారు. గవర్నర్ విష్ణుదేవ్ వర్మకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ భేటీలో మంత్రివర్గ విస్తరణపై కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. మరో 2 రోజుల్లో కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉంది. తెలంగాణ మంత్రివర్గంలో మరో 4గురికి చోటు కల్పించబోతున్నారు. కొత్త మంత్రులను అధిష్టానం ఇప్పటికే ఖరారు చేసింది. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ప్రభుత్వం సమయాన్ని కూడా కోరింది. గవర్నర్ను కలిసిన దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఉగాది శుభాకాంక్షలు తెలియజేసి మంత్రివర్గ విస్తరణ గురించి గవర్నర్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. గవర్నర్ ముఖ్యమంత్రి భేటీపై మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, గవర్నర్ ముఖ్యమంత్రి భేటీకి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఉగాది సందర్భంగా ముఖ్యమంత్రి గవర్నర్ తో భేటీ అయ్యారు. విష్ణుదేవ్ వర్మతో ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. అయితే గత కొంతకాలంగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి చర్చలు కొనసాగుతా ఉన్నాయి. పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తా ఉన్నాయి. ఏఐసీసీ అధిష్టానం రీసెంట్ గా నాయకులందరినీ ఢిల్లీ పిలిపించారు, మాట్లాడారు. వాళ్ళందరితో కూడా లిస్టు ఫైనల్ చేశారనేటువంటి చర్చ జరుగుతా ఉంది. మొత్తం ఇప్పుడు 6 బెర్తులు ఖాళీ ఉన్నాయి. మొత్తం 18 మందికి కేబినెట్ లో అవకాశం ఉంది. తెలంగాణలో 12 మంది ఉన్నారు, 6 ఖాళీలు ఉన్నాయి. సో 6 కోసం పెద్ద ఎత్తున పోటీ కొనసాగుతా ఉంది. ఎంత మేర కేబినెట్ విస్తరణ పూర్తయ్యే అవకాశం ఉంది అనేటువంటిది చర్చ కొనసాగుతుంది. ఒకేసారి 6గురికి అవకాశం కల్పిస్తారని ఒక చర్చ జరుగుతుండగా, లేదు 4గురికి అవకాశం కల్పించి మరొక 2 ఖాళీలను అలాగే ఉంచనున్నట్టుగా చర్చ కొనసాగుతుంది. కాబట్టి ఆ విషయం కూడా చర్చలోకి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. దాంతో పాటు కీలకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కులగణనకు సంబంధించి బీసీలకు 42% రిజర్వేషన్, తర్వాత ఎస్సీ వర్గీకరణ, ఈ అంశాలను కూడా గవర్నర్ కు వివరించినట్టుగా తెలుస్తా ఉంది. ఆయన చర్చించినట్టుగా తెలుస్తా ఉంది. ఇంకా 42% సంబంధించి గవర్నర్ ఆమోద ముద్ర వేయలేదు దానికి సంబంధించి. ఎందుకంటే రాష్ట్రంలో ఆల్రెడీ అసెంబ్లీలో తీర్మానం చేశారు, దీనికి సంబంధించి రెజల్యూషన్ పాస్ చేశారు. కేంద్రం పైన ఒత్తిడి తేవాలంటే గవర్నర్ కూడా దానికి ఓకే చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి వచ్చేటువంటి నెల రోజుల వ్యవధిలో పెద్ద ఎత్తున కేంద్రం పైన ఒత్తిడి చేయాలనేటువంటి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. అందులో భాగంగా ఇవన్నీ వివరిస్తా ఉన్నారు. 3వ తారీఖు రోజు మోస్ట్ ప్రాబబ్లీ ఆ రోజు కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉంది. వీటన్నిటిపైన సీఎం గవర్నర్ తో భేటీ అయ్యారు, చర్చిస్తా ఉన్నారు. ఉగాది శుభాకాంక్షలతో పాటు ఇవన్నీ కూడా చర్చిస్తున్నట్టుగా ప్రస్తుతం సమాచారం అందుతుంది. మొత్తానికైతే కేబినెట్ విస్తరణ అనేటువంటి అంశం చర్చకు వస్తున్నప్పుడు నుంచే చాలా పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో కాస్త ఆసక్తి ఉంది, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో, అధికార పార్టీలో. మధు, భేటీ అయిపోయిందా ఇంకా జరుగుతుందా? ఎగ్జాక్ట్లీ, భేటీ కొద్దిసేపటి క్రితం భేటీ ముగిసింది. ముఖ్యమంత్రి రవీంద్ర భారతిలో పంచాంగ శ్రవణం తర్వాత నేరుగా ఆయన గవర్నర్ కలిశారు. ఇవన్నీ కూడా చర్చకు వస్తున్నటువంటి నేపథ్యంలో కేబినెట్ విస్తరణకు సంబంధించినటువంటి అంశమే చర్చకు వచ్చి ఉంటుంది. పెద్ద ఎత్తున ముహూర్తం ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుందో దానికి సంబంధించిన ఏర్పాట్లు, వీటి గురించి గవర్నర్ తో మాట్లాడి ఉంటారు ముఖ్యమంత్రి అనేటువంటిది. దీనిపైనే చర్చ కొనసాగుతుంది కాంగ్రెస్ పార్టీతో. భేటీ ముగిసింది. త్వరలోనే కేబినెట్ విస్తరణకు కూడా దాదాపు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి అందులో భాగంగానే ఈ రోజు ఉగాది పర్వదినం పండగ, అలాగే గతంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, రీసెంట్ గా అసెంబ్లీలో ఆమోదించినటువంటి బిల్లుల విషయంలో వీటన్నిటి గురించి చర్చించారు. దాంతో పాటు కేబినెట్ విస్తరణ గురించి కూడా చెప్పారనేటువంటి చర్చ కొనసాగుతుంది. కేబినెట్ భేటీ ముగిసింది. ఇక త్వరలోనే కేబినెట్ విస్తరణకు అవకాశం దక్కే అవకాశం ఉంది చాలా మందికి, కొత్త వారికి కేబినెట్ లో. రైట్ మధు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్తో భేటీ అయ్యారు. ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన తర్వాత కేబినెట్ ఎక్స్పాన్షన్ గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్తో మాట్లాడారు. ఆ దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మరో 2 రోజుల్లో కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉంది. తెలంగాణ మంత్రివర్గంలో 4గురికి చోటు కల్పిస్తున్నారు. కొత్త మంత్రులను ఇప్పటికే అధిష్టానం ఖరారు చేసింది. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ముఖ్యమంత్రి ప్రభుత్వం సమయం కూడా కోరింది. గవర్నర్ని కలిసి పుష్పగుచ్చాలు ఇచ్చి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్న దృశ్యాలు కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అనంతరం జరిగిన భేటీలో మంత్రివర్గ విస్తరణ గురించి చర్చ జరిగింది. మా కస్టమర్లకి, శ్రేయోభిలాషులకు గృహాది సకల భోగభాగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తూ శ్రీ విశ్వవసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీ ప్రైమార్ట్ ప్రాజెక్ట్స్. వి గోల్డ్ మా కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు వి గోల్డ్ వారి ఉగాది శుభాకాంక్షలు. మా కస్టమర్లు, శ్రేయోభిలాషులందరికీ విశ్వవసనామ సంవత్సర శుభాకాంక్షలు. పంజాబ్ నేషనల్ బ్యాంక్. తెనాలి డబుల్ హార్స్ వారి ఉగాది శుభాకాంక్షలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.